ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. దేవుని వాగ్దానము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హూ అగైనెస్ట్ హోప్ బిలీవ్డ్ ఇన్ హోప్. అబ్రహాము అను మాటకు అనేక జనములకు తండ్రి అని అర్థము. అనేక జనములకు తండ్రి కావాలంటే కనీసం ఒక్క కుమారుడైనా ఉండాలి కదా. లేడే. ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు. అప్పటికే అబ్రహాముకు 100 ఏళ్ళు, శారమ్మకు 90 ఏళ్ళు. ఆయన ఒక ముసలోడు, ఈమె ఒక ముసలమ్మ. సృష్టి ధర్మము ప్రకారముగా వారి శరీర ధర్మం నిలిచిపోయింది. శరీరం మృతతుల్యమైంది. ఇక బిడ్డల కోసం నిరీక్షించడానికి వారికున్న ఆధారమేది లేదు. అయితే అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవునిని నమ్మాడు. సృష్టికర్తే తన దేవుడైనప్పుడు ఇక సృష్టి ధర్మంతో పనేముంది? మాట ఇచ్చిన దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు అని విశ్వసించగలిగాడు. అబ్రహాము ఆయనపైనే పూర్తిగా ఆధారపడగలిగాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానం తప్ప మరే ఇతర అననుకూల పరిస్థితులు ఆయన కళ్ళ ముందు లేవు. ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. అన్ని పరిస్థితులు నీకు అనుకూలముగా ఉండి అన్నీ నీవు అనుకున్నట్లే జరిగితే అది సహజం, అద్భుతమేమీ కాదు. కానీ అన్ని దారులు మూసుకుపోయి ఇక ఏ అవకాశము లేని పరిస్థితులలో నీవు ఆశించిన దానికంటే అత్యధిక మేలులతో నీ జీవితం నింపబడితే అది అద్భుతం. దేవుడు కూడా మన జీవితంలో అద్భుతం చేయాలని ఎదురు చూస్తున్నాడు. కానీ అట్లాంటి పరిస్థితులు అబ్రహాముకు ఉన్నంత నిరీక్షణ నీవు చూపించకుండా నీ తొందరపాటుతో, నీ అజ్ఞానంతో దేవుని కార్యాలు నీ జీవితంలో జరగకుండా నీవే అడ్డుపరుస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంను దేవుని చిత్తమునకు అప్పగించు. నిరీక్షణ కలిగి ఆయనపై భారము వేసి ముందుకు సాగిపోదువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, నిరీక్షణ కలిగి నీ యందు విశ్వాసంతో, మీ యందు భయభక్తులతో నాయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడవని మేమందరము గుర్తిరిగి నాయన తండ్రి నీ మీద భారము వేసి ముందుకు సాగిపోయే కృపను మా అందరికీ ఉంచండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి అవసరతలను ముందుగా ఎరిగిన దేవా, వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.